భీమవరం డిఎన్ఆర్ కళాశాల గన్నాబత్తులవారి క్రీడా మైదానంలో 8 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అందరినీ అలరిస్తోంది. టోర్నమెంట్ 4వ రోజు దాదాపు 10 టీంలు పోటీ పడ్డాయి. అయితే బుధవారం జరిగిన మ్యాచ్లో ఆకట్టుకునే సంఘటన చోటు చేసుకుంది. సోమేశ్వర 11 భీమవరం వర్సెస్ విజయ గణపతి వానరసేన విశాఖపట్నం మధ్య జరిగిన మ్యాచ్ టై అవగా ఇరు టీంల మధ్య సూపర్ ఓవర్ జరిగింది. ఉత్కంఠ పోర్లో సోమేశ్వర 11 భీమవరం టీం విజయం సాధించింది. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లకు చందూరి సూరిబాబు చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు బ్రహ్మజోస్ల సుబ్రహ్మణ్య శర్మ, బ్రహ్మజోస్ల ప్రసాద్ శర్మ, చందూరి కామేశ్వరరావు శర్మ, చెరుకుపల్లి సంతోష్ కుమార్ శర్మ, వేలూరు బుజ్జి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణబలస కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, పట్టణ టీడీపీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవిందు, పలువురు కూటమి నాయకులు, మాజీ కౌన్సిలర్ వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, శ్రీ సీతారామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ వేలూరు శ్రీధర్ శర్మ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చెరుకుపల్లి సంతోష్ శర్మ, బీసీఎన్ న్యూస్ ఇన్ఛార్జ్ శనివారపు మణికంఠ కుమార్తో పాటు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. Good batting. Batting, good batting. Batting, batting. Batting, batting. Good batting, Mani. సెకండ్ రన్ అయిపోయి Good batting, bye. Bowling, amma bowling, nice bowling. Mani konచెం అనుకుంటా. అబే బ్రాహ్మణ సంఘం వారు, అర్చిక సంఘం వారు, బ్రాహ్మణులంటే మనకి ఒక బ్రహ్మతో సమానం. భగవంతుణ్ణి మనం చూడకపోయినా ఆ భగవంతుడి రూపంలో ఉండేదే బ్రహ్మ అంటారు. ఆ బ్రహ్మే బ్రాహ్మలు. మనం భగవంతుని ముందు కంట బ్రహ్మనే అంటే బ్రాహ్మణ దర్శించుకొని భగవంతుని దర్శనం చేసుకోవాలని మన పండితులు, మన పెద్దలు, మన పురాణాలు చెప్తున్నాయి. అటువంటి ఈ పండితులు, వేద పండితులు, అలాగే ప్రత్యేకంగా గుడిలో అర్చన చేసి గుడిలో పూజారులు, వీళ్ళంతా కూడా అంటే యాక్చువల్గా ఏంటంటే మంత్రాలు వచ్చా రాదా, మంత్రాలు వీళ్ళకి మామూలుగా ఎడ్యుకేటెడా అంటే ఎడ్యుకేషన్ చదువుకుంటూ మంత్రాలు నేర్చుకొని అలాగే గుడిలో వచ్చే భక్తులను ఆశ్రయించడం, గుడి పూజా కార్యక్రమం చేయడం, ఇలాగా మన ఆంధ్ర, తెలంగాణ, అలాగే తమిళనాడు 3 స్టేట్ల నుంచి ఈ బ్రాహ్మర్చిక అలాగే వేద పండితుల్ని సమకూర్చి ఇక్కడ భీమవరంలో డిఎన్ఆర్ కాలేజీలో మా భీమవరం గునుపూడి బ్రాహ్మలు చేయడం మా భీమవరానికి గర్వకారణం. గెలిచిన వారికి మ్యాచ్ అయిన తర్వాత ₹1,00,000 సుమారు ₹1,00,000 దాటి ప్రైజు, అలాగే రెండో ప్రైజు ₹50,000. అలాగే ఇంచుమించు ఈ యొక్క కార్యక్రమానికి ఈ కార్యక్రమం చేయాలన్నా ఈ భోజనాలని లేదంటే మన రూమ్స్ అని ఇతర ఖర్చులు సుమారు ₹15-18 లక్షల ఖర్చు పెట్టి చేయడం అంటే ఈ మామూలు విషయం కాదు. ఇటువంటి కార్యక్రమాలు చేయడం మన భీమవరానికి మంచి పేరు రావడమే కాకుండా బ్రాహ్మణులకు మంచి పేరు వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
21వ తారీఖున మరి మన భీమవరం పట్టణంలో డిఎన్ఆర్ కాలేజీ వద్ద మరి పౌరోక్షానికి పరిమితం కాకుండా క్రీడా రంగంలో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి మరి ఏదైతే ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ, తమిళనాడు 3 రాష్ట్రాలకి సంబంధించిన పురోహితులు ఉన్నారో ప్రధానంగా అక్షయగత్తం చేసే వాళ్ళకి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాలకు ఒకసారిగా ఇది 3వ తపాలుగా మరి ఇక్కడ భీమవరాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంత భారీ ఎత్తున మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఎవరైతే అర్చకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా భీమవరం పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఏదైతే ప్రపంచ స్థాయి క్రికెట్ రంగంలో పేరుకీర్తులు సంపాదించే విధంగా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మరి అందరినీ అభినందిస్తూ కోరుకుంటున్నాను. మన భీమవరం పట్టణంలో పురోహిత క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్నది. ఈ యొక్క టోర్నమెంటు 3 సంవత్సరాలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం మన భీమవరం పట్టణ బ్రాహ్మణ సమైక్య ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి ఫస్ట్ ప్రైజ్గా ₹1,00,000, రెండో ప్రైజ్గా ₹50,000 అని ఇవ్వటం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్న సభ్యులందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు క్రికెట్ టోర్నమెంట్కి ముఖ్య అతిథులుగా ఇచ్చేసే గారికి, రాము గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా టోర్నమెంట్ కేవలం పౌరోహిత్యం చేసుకునే బ్రాహ్మణ పురోహితులు మాత్రమే ఆడుతున్న ఈ క్రికెట్ టోర్నమెంట్ 20 టీములు ఆడుతున్నాయి. తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ దగ్గరగా 28వ తారీఖు వరకు టీమ్స్ జరుగుతాయి. ఈరోజు మీరు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినందుకు